మెగాస్టార్ చిరంజీవి తన జీవిత ప్రయాణంలో నేర్చుకున్న పాఠాలు ఎలాంటివో తెలుసుకోవడానికి అభిమానుల్లో ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి చిన్న చిన్న క్యారెక్టర్స్తో కెరియర్ని ప్రారంభించి ఆ తర్వాత విలన్గా పలు సినిమాల్లో నటించి తద్వారా వచ్చిన ఫేమ్తో హీరోగా మారి ఎన్నో హిట్లు, సూపర్ హిట్లు, ఇండస్ట్రీ హిట్లు అందుకొని లెక్కలేనన్ని రికార్డ్స్ క్రియేట్ చేసిన మెగాస్టార్ సక్సెస్ సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలని ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. 50 ఏళ్ల వయసు దాటితే బీపీ, షుగర్ అంటూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ మంచానికి పరిమితమయ్యే మనుషులున్న ఈ రోజుల్లో 70 ఏళ్ల వయసులో కుర్ర హీరోలతో సమానమైన ఫైట్లు, డాన్సులు చేయడమే కాకుండా బాక్స్ ఆఫీస్ వద్ద వాళ్లతో సమానమైన రికార్డ్స్ని నెలకొల్పడం మెగాస్టార్కి ఎలా సాధ్యమైంది అనే సీక్రెట్ కూడా తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అదేవిధంగా మన జీవితంలో ఫెయిల్యూర్ ఎదురైనప్పుడు చాలా కృంగిపోతూ ఉంటాం. కొంతమంది అయితే మనస్తాపానికి గురై ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రతిరోజు వార్తల్లో ఇలాంటివి చూస్తూనే ఉంటాం మనం. అలాంటిది మెగాస్టార్ చిరంజీవి కెరియర్లో ఎన్నో ఘోరమైన ఫ్లాపులు, డిజాస్టర్ ఫ్లాపులు ఉన్నాయి. అలాంటి ఫలితాలు దక్కినప్పుడు మెగాస్టార్ ఆలోచన విధానం ఎలా ఉండేది? కంబ్యాక్ ఇవ్వడానికి ఆయన పాటించిన సూత్రాలు ఏంటి? ఇలాంటివి తెలుసుకోవాలనే కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలాంటి కోరికలు ఉన్నవారికి గుడ్ న్యూస్. త్వరలోనే మెగాస్టార్ తన జీవితంలో అనుభవాలను పంచుకునేందుకు పాడ్కాస్ట్ వేదికగా చేసుకోనున్నారు. ఈ పాడ్కాస్ట్ ద్వారా తన జీవితంలో ఎదురైన అనుభవాలు, వాటి నుండి నేర్చుకున్న విషయాలను ప్రతిరోజు మనతో పంచుకోనున్నారు. రీసెంట్ గా ఆయన హీరోగా నటించిన మనశంకర వరప్రసాద్ గారు చిత్రం భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో సినీ పరిశ్రమకు చెందిన విలేకరులు చిరంజీవి ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా విలేకరులతో కాసేపు ముచ్చట్లు చెప్పిన చిరంజీవి త్వరలోనే తానొక పాడ్కాస్ట్ ద్వారా మీ ముందుకు రాబోతున్నాను అనే విషయాన్ని పంచుకున్నారు. చిరంజీవి జీవితంలోని అనుభవాలు, అందులో నుండి ఆయన నేర్చుకున్న విధానాలు నేటి తరం యువతకు ఎంతో ఉపయోగపడతాయి. కాబట్టి పాడ్కాస్ట్ ఖచ్చితంగా పెద్ద హిట్ అయ్యే అవకాశాలున్నాయి. త్వరలోని పాడ్కాస్ట్ కి సంబంధించిన వివరాలు అధికారికంగా బయటకు రానున్నాయి.